నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములలో ఆయన యేసు ఏమీయూ తినలేదు. యోహాను చేత యేసు బాప్తిస్మం పొంది తిరిగి వచ్చినప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యములో అపవాది చేత శోధించబడడానికి ఆత్మచేత నడిపించబడ్డాడు. మొత్తం 40 రోజులు సాతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. 40 అనే సంఖ్య పరీక్షకు సిద్ధపాటుకు గుర్తుగా బైబిల్లో మనం చూడవచ్చు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. మోషే దేవుని పర్వతం మీద 2వ మారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. భోజనం చేయకుండా నీరు త్రాగకుండా ఉన్నాడు అంటే కేవలం మానవాతీతమైన దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాడని అర్థం. దేవుడు అతనికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. బైబిల్లో ఆహారం తినకుండా మానడం అనేది ఆధ్యాత్మిక ఉద్దేశాల కొరకు పాటించాల్సిన క్రమశిక్షణను సూచిస్తుంది. ఈ ఉపవాసమును గూర్చిన 3 పద్ధతులు బైబిల్లో వివరించబడ్డాయి. మొదటిది సాధారణ ఉపవాసం. అన్ని రకాల ఘన ద్రవ ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం. దీనికి యేసు చేసిన 40 దినముల ఉపవాసం మాదిరి అయితే, రెండవది సంపూర్ణ ఉపవాసం. ఆహార పానీయాలు రెండింటినీ తీసుకోకపోవడం ఈ రకమైన ఉపవాసం. 3 దినములు మించి చేయకూడదు. దీనికి ఎస్తేరు చేసినటువంటి ఉపవాసం మాదిరి. మూడవది పాక్షిక ఉపవాసం. దానియేలు చేసినట్లుగా ఆహారాన్ని పూర్తిగా మానివేయకుండా మనం తినే పదార్థాలలో కొన్నింటిని నిషేధించడం. మత్తయి సువార్త 4:2. 40 దినాలు రాత్రులు ఉపవాసం ఉన్న తరువాత యేసు ఆకలి కొనగా ఆహారం తినమని సాతాను వలన పరీక్షకు గురయ్యాడు. మానవ ప్రతినిధిగా క్రీస్తు శోధనలను ఎదిరించడంలో ఆత్మనింపదల గల విశ్వాసికి అందుబాటులో ఉన్న సాధనాల కంటే వేరే వాటినేమీ ఉపయోగించలేదు. 40 రోజుల ఉపవాసంలో యేసు తండ్రి తనను చేయమనేటువంటి ప్రతి పనిని చేయడానికి ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా తనను తాను సిద్ధపరచుకున్న విధానం విశ్వాసులకు మాదిరిగా నిలిచింది. మనలను మనం ఆత్మీయ క్రమశిక్షణలో లోపరుచుకున్నటకు, జయించుటకు ఉపయోగపడే విధంగా మన ఉపవాసం ఉండాలి. ఆమేన్.